ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక శాంతియుత నిరసనలకు అడ్డుకోదు సుప్రీంకోర్టు న్యాయస్థాన విజ్ఞప్తులతో వైద్యులు సమ్మె విరమణ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన వైద్యులు కొన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఓపీ కూడా కొన్ని రోజులు లేకుండా చేసి అయితే ఈ రోజు నుంచి వాళ్ళు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక కొండారెడ్డిపల్లిలో గుండారాజ్, సీఎం సొంత ఊరిలో మహిళా జర్నలిస్టుపై దాష్టికం. ఇష్టరాజ్యంగా రెచ్చిపోయిన కాంగ్రెస్ ముఖ రుణమాఫీపై ఆరా తీసిన జర్నలిస్టుపై దాడి, కెమెరాలు ఫోన్లు చీప్ లాక్కున్న వైనం, సీఎం సొంత ఊరికి వస్తారా అంటూ బెదిరింపులు, కార్లలో వెంటాడి మరీ వేధించిన దారుణం, పోలీస్ స్టేషన్లోని మహిళలపై దౌర్జన్యం, సాక్ష్యం ఉందా అంటూ పోలీసులు నిర్లప్త, ఎస్పీకి కేటీఆర్ ఫోన్. ఇక ఆ తర్వాత కదలిక, ఎస్కాట్ ఇచ్చి హైదరాబాద్కు పంపిన తీరు, ఇక దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా మహిళా జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో నిందితుడు అనిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటో అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టు సరిత కంటతడి ఇన్సెట్ లో విజయారెడ్డి అన్నట్టు ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి రుణమాఫీపై వార్తలు కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టు సరితకు అడ్డగింత, దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరం అంటున్న అక్షరంపై అధికారం కక్ష కడుతుంది. ఇక సమస్యలపై దాడులు సర్వసామాన్యమైన చోటు జర్నలిస్టుపై దాడులు తెగబడుతున్న ఇద్దరు మహిళా జర్నలిస్టు ఆవుల సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. రుణమాపై ముఖ్యమంత్రి ప్రగల్భ నేపథ్యంలో ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లి వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పాలనుకోవడమే వారి చేసిన నేరం. సీఎం ఇలకాలో రైతులు రుణమాఫీపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడమే వారు చేసిన పాపం. ఆ భుజంత్రియులు ఉండలేక స్వాతంత్రాలు సహించిన దాని మురుగుద్ద మనస్థానం తట్టుకోలేకపోయింది. అంతే ఎలికకు కోపం వచ్చింది. 10 నిమిషాల్లో 10లో సంఖ్య గుండాలు రంగంలో దిగారు. మహిళా పాత్రికేయులు చుట్టుముట్టారు. గురువారం ఉదయం నుంచి సుమారు 4 గంటల వరకు భయానక కాండ కొనసాగింది. ఆ కెమెరాలు ఫోన్లు గుంజుకున్నారు. వారిని బురదలో నెట్టేశారు. తీసుకుపోతే ఒకరికొకరు ఫోన్లు విసురుకుంటూ వెలికి ఆడారు. ఇక పట్టుకొని విధించారు. వెళ్ళిపోతుంటే వెంటాడారు. ఇక 10ల సంఖ్యలో కార్లలో వారిని చేశారు. ఇది జరుగుతున్న వారికి రక్షణగా ఎవరు రాలేదు. పోలీసులు ఫిర్యాదు చేసిన స్పందన లేదు. ఇక బీదిపల్లిపోయిన మహిళ జర్నలిస్టు ఇద్దరు రక్షణ కోరుతూ తామే కోరారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. వీళ్ళపై దాడి అనేది చేయడం అనంత జరిగిందంట. ఇక ఏదైతే సీఎం సొంత ఊరు, సీఎం స్వగ్రామం ఏదైతే ఉందో కొండారెడ్డిపల్లి, అక్కడ వెళ్తే ఇద్దరు జర్నలిస్టు పై ఆ గ్రామస్తులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు దాడి చేయడం అనేది జరిగినట్టు ఇక ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక రేవంత్ పై రైతు ద్రోహం, కేటీఆర్ అల్టిమేట్, రైతన్న ధర్నాలో దద్దరిల్లిన తెలంగాణ. రేవంత్ దైవ ద్రోహం పరిహారం, దేవుళ్ళు ఓట్లు పెట్టి మరీ రుణమాఫీ చేయలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి క్షమించాలని కోరుతూ యాదగిరిగుట్టలో పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్, నేతలు విలేకరు వెంకటేష్, వివేకానంద, లక్ష్మారెడ్డి, గొంగెటి సునీత, దశపతి, దేవీశ్వరులు ఇతరులు ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక రైతులు మాఫీలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి నిరసిస్తూ చెవేళ్లలో గురువారం రైతులు కలిసి ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు సుబితారెడ్డి, మహమ్మద్ అలీ, బీఆర్ఎస్ నేత స్వామిగౌడ్, ఇక కార్తిక్ రెడ్డి కూడా ఉన్నట్టు ఇక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. గల్లాపట్టి అడుగు ఈ సిగ్గులేని సర్కారును, రుణమాఫీ వదిలేస్తే భరోసా ఎగవేతే ఇప్పుడు విడిచిపెడితే వరుసగా కోతలు పెట్టుకుంటా పోతారు. 100% మాఫీ ఇప్పటిలోగా చేస్తారు, తేదీ ప్రకటించాలి. రుణమాఫీపై రైతులు కాదు దైవానికి రేవంత్ రెడ్డి ద్రోహం, అధికారులు కాదు కాంగ్రెస్ వాళ్లను నిలదీయాలి కేటీఆర్. సర్కారు డోకాపై బీఆర్ఎస్ నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం.
ఇక రేవంత్ నీ పాపానికి ప్రయాచిత్తం తెచ్చుకో, రుణమాఫీ రైతులు కాదు దేవుళ్లకు మోసం చేసిన చరిత్ర అనేది రేవంత్ క్షమించాలని ప్రజలు కాపాడుతున్న నర్సన్న వ్యక్తినం. ఇక 46% మందికి రుణమాఫీ పూర్తిగా చేయాలని మాత్రమే చెప్తున్నారు. రుణమాఫీ శ్వేతపత్రం ఇవ్వాలి, 7 నెలల వడ్డీని సర్కారే భరించాలి. త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు యాత్ర, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం పాపం ప్రజలు తక్కకుండా యాదగిరిలో పరిహార పూజలు వాలేరు, జనగామ బీఆర్ఎస్ అధ్యయనం రైతులతో కలిశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో ధర్నా టెంట్ను కూల్చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెదగొట్టారు పోలీసులు. నిరసనపై కాంగ్రెస్ విధ్వంసకాండ, బీఆర్ఎస్ శాంతియుత ధర్నా దాడిపై రాళ్లు గుడ్లు విసిరి కాంగ్రెస్ మూకాల విరాంగం, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయాలు, నేతలు కార్లు వాహనాలు ధ్వంసం, అద్దాలు ధ్వంసం, గంటల పాటు విజయం. చేష్టలు అడిగిన పోలీసులు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఘటన, గాయపడిన వారి పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రి అడ్డుకున్న పోలీసులు. ఇక రేవంత్ డైరెక్షన్ తోనే దాడులు, మోసాలు కప్పు పుచ్చేందుకు హింస అన్నట్టు జగదీశ్వర్ రెడ్డి కూడా కామెంట్ అనేది చేయడం జరిగింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి స్పామ్ మెసేజ్లు నిషేధించండి, టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశం కూడా చేయడం జరిగింది. ఇది కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్త. సో ట్రాయ్ అనేది టెలికాం కంపెనీలకు ఇప్పుడే ఆదేశం ఇచ్చినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గ్రూప్ 2 2 షెడ్యూల్ విడుదల, గ్రూప్ 2 షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 15-16 తేదీలో పరీక్షలు. పేపర్ సబ్జెక్టు పరీక్ష పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 15/2024 ఉదయం. ఇక పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ డిసెంబర్ 15/2024 మధ్యాహ్నం ఉంటుంది. ఇక పేపర్ 3 ఏమో ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ డిసెంబర్ 16/2024 ఉదయం ఉంటుంది. ఇక పేపర్ 2 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్స్ డిసెంబర్ 16, 2024 మధ్యాహ్నం వరకు ఈ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. ఇది డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ కొత్తగా విడుదల చేసింది. ఈ పరీక్షలు డిసెంబర్ 15-16 తేదీలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు గురువారం వెబ్సైట్ లో విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు. ఇక పేపర్ 1, 3 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 4 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటన అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసి. ఇక కార్గేను కాదనలేక ఆదానేని అనలేక ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో ముఖ్యమంత్రి తర్జన భర్జన, ఆదానేని విమర్శించేందుకు నోరు రాని రేవంత్ రెడ్డి, సెబీ చైర్పర్సన్ రాజీనామా భర్తరపై ఫోకస్. ఇక సంబంధం లేకున్నా రాజీవ్ విగ్రహ ప్రస్తావన, కేటీఆర్ పై ఘాటు వాక్యాలు పరిమితం, విస్మయం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఇక వచ్చే నెల 20 నుండి కోర్టుకు రండి, సీఎం రేవంత్ రెడ్డి కోరున్న సమన్లు, రిజర్వేషన్ మీద తప్పుడు ప్రచారం బీజేపీ నేతల కేసు అన్నట్టు ఒక హెడ్లైన్స్. ఇక జనవరి నుంచి సన్న బియ్యం, పీడిఎస్ బియ్యం దారి తప్పకే చర్యలు పట్టబడితే ఏకంగా డీలర్ షాప్ రద్దు, డీలర్ సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూడడం జరిగింది. ఇక ట్యాక్సీకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక నిందితుడి దుకాణాలు కూల్చివేత, అయోధ్య బాలికపై గ్యాంగ్ రేప్ ను పాల్పడిన నట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి దుకాణం సముదాయాన్ని అధికారులు బుల్డోజర్ తో కూల్చివేయడం అనేది జరిగింది. ఇక లైంగిక వేధులు దిగ్భ్రాంతికరం, బద్లాపూర్ పాఠశాలలో 2 బాలికలు లైంగిక వేధింపులకు గురి కావడం నిజంగా దిగ్భ్రాంతికరం అని బాంబే హైకోర్టు పేర్కొన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక ఉక్రెయిన్ శాంతికి సహకారం, ఉక్రెయిన్ స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించాలని తాము చేయగలిగితే పూర్తి స్థాయి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు. ఇక కాంగ్రెస్ తో పొత్తు కుదిరింది. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుకు ఖరారైనందుకు ఫారూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఇక మేబీ ఇంకా 2-3 మంత్స్ లో అక్కడ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు అనేది జరుగుతున్నాయి. ఇక గురువారం చేళ్లని నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్, 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, ఏ గ్రామానైనా సిద్ధం, కలిసి వెళ్దాం. నీ స్వగ్రామం సరే, కొడంగల్ అయినా సరే రుణమాఫీ 49,000 కోట్ల నుంచి 7,500 కోట్లు తెచ్చారు. 100% రుణమాఫీ నిజమైతే జర్నలిస్టుపై దాడి ఎందుకని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక జాతి సంపదన దోచిపెడుతున్నారు మోదీ,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. అదానితో సెబీ చైర్పర్సన్ కుమ్మకే లక్షల కోట్లు దోచుకున్నారు హిడెన్బర్గ్ చెప్పింది. దీనిపై జేపీసీ వేయమంటే ప్రధాని పార్లమెంటు వాయిదా వేశారు, పారిపోతున్నారనే సీఎం. ఇక ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సత్తా చాటేలా సిలబస్. ఇంజనీరింగ్ కోర్సులో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అదుపుకు తెచ్చేలా ఉండాలని ఏఐసిటి సూచిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ లో ఈ మార్పులు అనివార్యమని అంటుంది ఒక హెడ్లైన్స్. ఇక లెటరల్ నియామకాలు మేము వ్యతిరేకం. యూపీఎస్సీ ద్వారా జరగాల్సిన నియామకాలు కేంద్రం ప్రభుత్వం లెటరల్ విధానం తీసుకురావడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు ప్రశంసించారు. లెటరల్ నియామకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ ఆయన వెల్లడించడం జరిగింది. ఇక ట్రిపుల్ వన్ అడ్రస్ తెలిస్తే హైడ్రా. అక్రమ నిర్మాణాలపై కేర్ ఆఫ్ 111 జియో ప్రాంతం గండిపేట ఎఫ్టిఎల్ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు. ఇక ఆ బుల్డోజర్లు అన్ని అక్రమ నిర్మాణం పెడతాయా, ఎంపిక చేసిన వాటిపై పరిమిత అనేక ప్రశ్నలు. ప్రస్తుత లక్షల గృహాలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, వాణిజ్య భవనాలు. 111 జియో పరిధిలో 8 ఏళ్ల క్రితమే 12,000 పైగా అక్రమ నిర్మాణాలు గుర్తించిన సర్కార్ చర్యలు తీసుకోకుండా అధికారులు ఉదాసీనత. దాంతో మరింత ఉల్లంఘనలు. హిమాయత్ సాగర్, గండిపేట పరివాహక ప్రాంతాల్లో స్థలమైదైన 10% నిర్మాణాలకు ఛాన్స్. కానీ విచ్చలవిడిగా కట్టడాలు ఇలా కొనసాగితే మరో హుసేన్ సాగర్ లా గండిపేట రిజర్వేర్ తాజాగా హైడ్రా మున్సిపల్ శాఖలు కూల్చివేతలకు ప్రజలు చర్చ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పరిధి దాటుతున్న హైడ్రా. చెరువులు పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకుని ఏర్పడిన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వహించింది. కానీ 110 పరిధిలోని జలాశయాలు పరివాహక ప్రాంతంలో సహభాగం ఔటర్ వెలుపలే ఉంది. దాంతో హైడ్రా పరిధిలో దాటే టార్గెట్ చేసి మరీ బుల్డోజర్లను ప్రయోగిస్తున్న విమర్శలు వస్తున్నట్టు ఒక హెడ్లైన్స్. ఇక సెలబ్రిటీ నిర్మాణాలు టచ్ చేస్తారా. 111 పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకి పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు. వాటిలో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లు నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలో పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, బహుళ జాతీయ సంస్థల అధినేతలు, సెలబ్రిటీలు, లగ్జరీ ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని టచ్ చేస్తుందా? అక్రమ నిర్మాణంపై బుల్డోజర్లు ఉపయోగించగలదా అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పాప పరిహాక ప్రక్షాళన పూజ నిర్వహిస్తున్న హరీష్. దేశపతి శ్రీనివాస్ రేవంత్ దైవద్రోహానికి పాల్పడ్డారు. దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పాడు. ఇక రుణమాఫీ పూర్తిగా జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నట్టు హరీష్ రావు ప్రకటించడం జరిగింది. ఇక పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ₹2 లక్షల మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణం ఏమైందని మాజీ మంత్రి కన్నీళ్లు హరీష్ రావు ప్రకటించారు. 6 గ్యారెంటీలతో పాటు 15 ఆగస్టు రుణమాఫీ చేస్తామని యాదగిరిగుట్ట దేవుడికి ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి ద్రోహ పాల్పడ్డారు. ఇక గురువారం ఆలేరులో బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన ధర్నా పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా భద్రాద్రి లక్ష్మీనరసింహ దర్శనానికి ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులు పాస్బుక్, పోలీస్ యాక్ట్ లాఠీలతో ఆపలేరన్నట్టు ఆపలేరన్నట్టు హరీష్ రావు అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కవితకు వైద్య పరీక్షలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్ది రోజులుగా స్వల్ప అస్వస్థతతో గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆమెకు ఎయిమ్స్ తరలించారు. దాదాపు 5 గంటల పాటు గైనిక్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి టెస్టులను నిర్వహించినట్లు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఆమెకు కొన్ని రోజుల క్రితమే సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించడం జరిగింది కవితకు. సో ఆమెకు ఇంకా మళ్ళీ కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక డిసెంబర్ 15-16 గ్రూప్ 2 పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ 2 స్టేషన్లో చొప్పున 4 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి. ఇక గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన అర్హత పరీక్ష షెడ్యూల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 15-16 తేదీలో 4 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు, ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 2 సెషన్లు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 5వ ప్రకటన. ఈ వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్ 2 ఉద్యోగాలు ఖాళీ భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 26 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించిన
అప్పటికే 4 సార్లు వాయిదా. తాజాగా టీజీపీఎస్సీ 5వ పరీక్ష తేదీలను ప్రకటించింది. గత ఏడాది ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంతో అక్టోబర్ రీషెడ్యూల్ కి చేసినట్టు టీజీపీఎస్సీ ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఇక అమెరికాలో వ్యభిచారం, 7 భారతీయులు అరెస్ట్. కార్తిక్ చౌదరి, వీరిలో 5 తెలుగు యువకులు నిందితులు. ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కోఆర్డినేటర్ రాయపాటి కార్తిక్ చౌదరి, గుల్లా మనీష్ చౌదరి అనేటు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక క్రైమ్ సీన్ మార్చేశారు. వైద్యురాలు హత్యాచారాన్ని కుప్పిపెట్టు చూశారు. ఇక కోల్కతా ఉదంతం వెనుక విస్తుపోయే నిజాలు. సుప్రీంకోర్టు సమర్పించిన నివేదిక. సిబిఐ గ్యాంగ్ రేపు ఆధారాలేవన్న దర్యాప్తు సంస్థ. ఇక పోస్టు మార్టం అంత్యక్రియలేక ఎఫ్ఐఆర్. గత 30 ఏళ్లలో ఎన్నాడు చూడలేనని ధర్మాసనం వెల్లడించింది. ఇక కోల్కతా ఆర్జికార్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలలో వైద్యురాలి అత్యాచారంలో తమ దర్యాప్తులో వస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు సిబిఐ గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పాశవిక చర్యలు కప్పపుచ్చి ఆత్మహత్యగా చిత్రించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులో భాగంగా మేము దర్యాప్తు బాధ్యతలు స్వీకరించి నాటికి ఏకంగా క్రైమ్ సీన్ నమూనా సమూలంగా మార్చేశారు అంటూ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7:10 మధ్య పోస్ట్ మార్టం జరిపారు. అంటే అది అసహజ మరణం అని ఇప్పటికే రూఢి అయినట్టే. కానీ అర్ధరాత్రి వరకు కేసు కూడా నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం. 30 ఏళ్లలో ఇలాంటి ఎన్నడూ చూడలేదని జస్టిస్ పార్టీ వాళ్ళ అనేది వెల్లడించడం జరిగింది. ఇది కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం మనం సాక్షి న్యూస్ లో. Okay, thank you so much. Thanks for watching RM News. Please subscribe my channel, watch, like and share and comment.